ప్రజల్లో అభద్రతా భావం పోగొట్టి భరోసా కల్పించడం కోసమే కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్టు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో బుధవారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో 110 మంది పోలీసు బృందం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన తనిఖీలు 8 గంటల వరకు కొనసాగాయి. మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టి సరైన ధృవపత్రాలు లేని 79 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన ప్రజలకు కల్పించారు. నేరరహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలు కొనుగోలు చేయవద్దని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నరేందర్ గౌడ్, తూప్రాన్ డీఎస్పీ రామాయపేట సిఐ వెంకటరాజా గౌడ్, తూప్రాన్ సిఐ రంగకృష్ణ, చెవుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, వివిధ స్టేషన్ల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. और केसेस भी बहुत बड़े केसेस रहते हैं, NDPS बोलते हैं। NDPS केसेस में आप लोग फंस जाते हैं। तो ये हमको इन्फॉर्मेशन है जो जाके बिहार जाके यूपी जाके वहाँ पूरा पैकेट ला रहे यहाँ बेच रहे। ये ऐसी है, अगर कोई ना कोई अगर लोग सालों नील बेटे से चिट पकड़ी ठीक है सर सर చేగుంట ప్రాపర్లో ఇవాళ మొత్తము తూప్రాన్ సబ్ డివిజన్ పోలీస్ అందరూ కలిసి ఇవాళ మేము ఇక్కడ ఎస్పీ మెదక్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము ఇవాళ గార్డెన్ సెర్చ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు ఇది భరోసా ఇవ్వడానికి చేసింది. ఇది ప్రజలకు ఏంటంటే చాలామంది ఏంటంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొనడం, కొంతమంది నేరస్తులు, నిందితులు వీళ్ళందరూ కూడా ఏంటంటే షెల్టర్ తీసుకునే అవకాశం ఉంది మన ఏరియాలో బయట. ఎందుకంటే ఇక్కడంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి అందరూ రూమ్లలో కిరాయిల పేరుతో వాళ్ళు ఏంటంటే ఇళ్లలో ఉండుకుంటూ షెల్టర్ తీసుకునే అవకాశం ఉంది. ఈ రకమైన అవేర్నెస్ పబ్లిక్కి మనం కలిగించడము, ఎవరైనా అట్లా నేరస్తులు ఎవరైనా ఉంటే ఇట్లా ఒక డెటరెన్స్, ఒక భయం అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళను సోద ఆ రకంగా కూడా చేస్తూ పబ్లిక్ ఏంటంటే మేము కలవడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు అన్ని అపార్ట్మెంట్లు, తర్వాత ఏదైతే ఇల్లు ఉన్నాయో అవన్నీ కూడా సెర్చ్ సోదా చేయడం జరిగింది. తర్వాత పబ్లిక్ని వాళ్ళని ఈ విషయంలో మేము అవేర్ చేయడం, ఎవరైనా కిరాయి బయట వ్యక్తులకు ఇచ్చినట్లయితే వాళ్ళకి సంబంధించిన పూర్తి ఐడి కార్డు, తర్వాత వాళ్ళకి సంబంధించిన వివరాలు ఉంటేనేది కొంతమందికి నేరస్తులకు ఆశ్రయం చేసిన తర్వాత వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయం కూడా అందరికీ చెప్పడం జరిగింది. తర్వాత గాంజా, డ్రగ్స్ ఇట్లాంటి వాటిని సప్లై చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రొసెషన్లో కూడా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అట్లాంటి అక్రమ కార్యకలాపాలకు కూడా పాల్పడడం విషయం కూడా అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే కొన్ని వెహికల్స్ మేము సీజ్ చేయడం జరిగింది. సరైన డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ దాదాపు 69 2 వీలర్స్, తర్వాత 2 ఆటోలు మేము వాళ్ళకి సరైన పత్రాలు చూపించకపోవడం, వాళ్ళకి సంబంధించిన ఓనర్షిప్ పర్టికులర్స్ చూపించకపోవడం బట్టి వాటిని అన్నింటినీ కూడా మేము ఇవాళ సీజ్ చేసినాము. పూర్తి అంటే వాళ్ళు డాక్యుమెంట్స్ మాకు చేసిన తర్వాత ఒకసారి ప్రాపర్గా చేసేసి వాటిని కూడా రిలీజ్ చేయడమో లేకపోతే కోర్టుకు సబ్మిట్ చేయడమో చేస్తాము. ఈ కార్యక్రమం ఏంటంటే నిరంతరంగా కొనసాగుతుంది. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాము జనాలు ఏంటంటే మేము సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మేము పబ్లిక్ దగ్గరకు వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా, సమస్యలు పోలీసు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా సమస్యలు మా నోటీస్కి ఏంటంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకోలేని సమస్యలు కానీ, డైల్ 100కి కాల్ చేసి చెప్పుకోలేని సమస్యలు కానీ, ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు అడగడం జరిగింది. దానికి చాలామంది మంచి ప్రతిస్పందన లభించింది. ఈ రకంగా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా చేయాలని చెప్పేసి చాలామంది పబ్లిక్ కూడా మమ్మల్ని సార్ ఇది ఈ రకంగా చేయడం ఏంటంటే పబ్లిక్లో ఒక మంచి వాతావరణము, మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. పోలీసులంతా కూడా వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తారు. మేము ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము. ముఖ్యంగా ఇదంతా కూడా ప్రజలకు భరోసా, వాళ్ళలో ఉన్న భయాందోళనలు పోగొట్టడానికి
మా దగ్గరికి ఏమైనా ఇష్యూస్ వాళ్ళు డైరెక్ట్ తీసుకోవాలనుకుంటే ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే పబ్లిక్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమని ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్కి సంబంధించిన తూప్రాన్ సిఐ గారు రంగకృష్ణ, తర్వాత రామంపేట సిఐ వెంకటరాజగౌడు, తర్వాత చేగుంట ఎస్ఐ చైతన్యారెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో తర్వాత అందరూ మా సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు సుమారు ఒక 100 మంది సిబ్బందితోటి 110 మంది సిబ్బందితోటి ఇవాళ ఈ కార్యక్రమం మేము నిర్వహించినాము. ఇది కంటిన్యూ అవుతుంది. మీ అందరి సహకారం, పబ్లిక్ సహకారం కావాలి. నేరరహిత సమాజము, నేరరహిత మన తూప్రాను, తర్వాత నేరరహిత చేగుంట ఏది తీసుకున్నా కూడా నేరరహిత సమాజాన్ని మనము అందరూ నేరరహిత సమాజం అందరూ కూడా ప్రజల తోడ్పాటు అనేది మాకు కావాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాము. మీ కోఆపరేషన్కి మీరు ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు కూడా చేగుంట ప్రజలకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.